ఇండియా గర్వపడే ఘన విజయం. చిన్న సినిమాగా సైలెంట్గా విడుదలైన మహావతార్ నరసింహ థియేటర్లలో ఊహించని స్థాయిలో దూసుకుపోయి 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. విడుదలైన రోజు నుంచి మౌత్ టాక్తో ఈ సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది. కేవలం మౌత్ టాక్ ఈ యానిమేటెడ్ చిత్రాన్ని ఒక భారీ బ్లాక్ బస్టర్గా నిలబెట్టింది. థియేటర్లలో విజయం సాధించిన తర్వాత నెట్ఫ్లిక్స్లో కూడా ఈ సినిమా రికార్డు వ్యూస్ సాధించి మరోసారి హంగామా క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రం మరో అరుదైన గౌరవం అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన 98వ అకాడమీ అవార్డ్స్ ఆస్కార్స్ నామినేషన్ దశకు ఈ సినిమా అధికారికంగా అర్హత సాధించింది. భారతీయ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించిన ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్లోకెళ్లే అవకాశాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఫైనల్ నామినేషన్స్ను జనవరి 22, 2026న ప్రకటించనున్నారు. యానిమేషన్లో భారత సినిమాకు అరుదైన అవకాశం. యానిమేటెడ్ కేటగిరీలో ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్ కోసం మొత్తం 35 యానిమేటెడ్ సినిమాలు పోటీ పడుతున్నాయి. వాటిలో మహావతార్ నరసింహ కూడా ఒకటి. ఈ చిత్రం ఫైనల్ నామినేషన్లోకి చేరితే ఆస్కార్లో నామినేషన్ పొందిన తొలి భారతీయ యానిమేటెడ్ చిత్రం అవుతుంది. ఇదే కారణంగా ఇండియన్ సినీ ప్రపంచం మొత్తం ఈ చిత్రంపై దృష్టి పెట్టింది. పురాణాల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను హొంబలయ ఫిల్మ్స్ నిర్మించింది. దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ సినిమాను నరసింహ పురాణం, విష్ణు పురాణం, శ్రీమద్ భాగవతం ఆధారంగా తీశారు. పురాణాల్లోని సంఘటనలు, నరసింహ అవతారం యొక్క శక్తి భావనను ఆధునిక యానిమేషన్తో చూపించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న భారతీయ సినిమాలు ఇదిలా ఉంటే, దర్శకుడు నీరజ్ తీసిన హోంబౌడ్ ఇప్పటికే భారత్ తరపున ఆస్కార్కు అధికారికంగా ఎంట్రీకి ఎంపికైంది. ఇది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడుతోంది. ఇప్పుడు మహావతార్ నరసింహ కూడా మరో కేటగిరీలో భారత్ నుంచి నిలబట్టం అభిమానుల్లో గర్వకారణంగా మిగిలింది. ఇప్పటికే థియేటర్లలో, ఓటీటీలో బంపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా భారత సినిమాకు గుర్తింపు తెచ్చే అవకాశాన్ని అందుకుంది. మహావతార్ నరసింహ ఫైనల్ నామినేషన్లోకి వెళ్తుందా అన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.